తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటుంటారు. ఈ తొలి ఏకాదశితోని మన హిందువుల యొక్క పండుగలు అనేటి ఈ సంవత్సరానికి సంబంధించి ప్రారంభమవుతుంటాయి. అదేవిధంగా దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటుంటారు. శయన ఏకాదశి అంటే ఈ రోజు నుండి 4 మాసములు 4 నెలలు విష్ణుమూర్తి ఆ పాలకడలిలో నిద్రిస్తూ ఉంటాడు. దీనినే చాతుర్మాస దీక్ష అని కూడా అంటుంటారు. చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు నియమ నిబంధనలతో 4 మాసములు పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కోవడం జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా జెండాగల్లీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థాలు తీసుకొని ఈరోజు ఏకాదశి ఉపవాసం కాబట్టి కేవలం తీర్థం మాత్రమే ఉంటుంది. ప్రసాదాలనేటి లేకున్నా కానీ స్వామివారి యొక్క ముఖ్యంగా ఈరోజు ఏకాదశి ప్రత్యేకత తులసి అనేది స్వామివారికి ప్రత్యేకంగా నివేదిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారని ఈరోజు స్వామివారిని దర్శించుకున్నటువంటి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ.